హాయ్, అందరికీ నమస్కారం. చేసిన సాయం చాలా అంటే చాలా చిన్నది, కానీ మీరు ఫోటో చూస్తున్నారుగా, ఆ కళ్ళలో కలిగిన ఆనందం మాత్రం అపరిమితమని చెప్పాలి. ఆ స్వచ్ఛమైన ముఖాల్లో మనకు ఎంత ఆనందం కనపడుతుంది చూడండి. 2 రోజుల పర్యటన నిమిత్తం లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారు మన్యం వెళ్ళారు, మనందరికీ తెలిసింది. అయితే ఆ మన్యం పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చివరికి తన కుమారుడికి ఒక ప్రమాదం జరిగినా కానీ ఆయన మన్యం పర్యటన ముగించుకొనే వెళతాను, వాళ్లకు నేను వస్తాను అని చెప్పాను కాబట్టి వెళ్ళి తర్వాతే నేను సింగపూర్ వెళతానని చెప్పారు. అవన్నీ మనకు తెలిసినవి. అయితే ఒక మహిళ, అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. ఆ పర్యటించిన సందర్భంగా పాంగిమిత్తు అనే ఒక మహిళ, ఒక వృద్ధురాలు ఆయన కోసం చాలా దూరం నుంచి వచ్చిందనమాట. కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చూసి, ఏంటమ్మా అంత దూరం నుంచి, అసలే సరిగ్గా రోడ్లు ఉండవు, అలాంటప్పుడు అంత దూరం నుంచి ఎలా వచ్చావమ్మా అంటే, చెప్పులు లేకుండా ఎలా వచ్చావంటే, పర్లేదయ్యా మాకు అలవాటే, మిమ్మల్ని చూడాలని వచ్చానని చెప్పింది. చెప్పంగానే లేదమ్మా మీకు నేను చెప్పులు పంపిస్తానని చెప్పాడు. అలాగా ఆ గ్రామంలో 345 మంది నివసిస్తుంటే 345 మందికి వాళ్ళ చెప్పుల సైజు తెలుసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు ఆ 345 మందికి చెప్పులు పంపించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పంపిస్తే అవి వేసుకొని మురిసిపోతున్న ఆ మన్యం గ్రామ ప్రజల్ని మనం చూడొచ్చు, వాళ్ళ ముఖంలో ఆనందం చూడొచ్చు. అందుకే అన్న చాలా చిన్న సాయం. ఎందుకంటే స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఆ గ్రామంలో వెలుగులు లేవు. చాలా అంటే 77-78 సంవత్సరాల తర్వాత కొన్ని గ్రామాల్లో వెలుగులు నింపారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏం ఇంతకాలం ఈ ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఎవరికి తెలియదు. అసలు మన్యం గ్రామాల్లోకి వెళ్ళటమే అరుదు, ఎందుకంటే అక్కడ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఆ ఏరియాలకు వెళ్ళాలంటే చాలామంది నాయకులకు భయం. అలాగే ఒక 2 నాయకులు చనిపోయిన సంఘటన కూడా మనకు తెలిసిందే. అదే ప్రాంతంలో ఆయన పర్యటించారు, ఆ ప్రాంతంలో బస చేశారు కూడా. చాలామంది వద్దండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పినా కానీ వినకుండా వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలని ఆయన అక్కడ పర్యటించారు. అయితే పర్యటించడం ఒక్కటే కాదు, ఆయన వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ తెలుసుకున్నారు. తెలుసుకొని చాలామంది గంజాయికి బానిసలయ్యారు, గంజాయి పెంపకానికి అలవాటు పడ్డారు, అదే ఉపాధిగా మలుచుకున్నారని తెలిసిన తర్వాత వాటన్నింటినీ అరికట్టి మీకు ఉపాధి చూపిస్తారని హామీ ఇచ్చారు. అంటే ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుందండి, కష్టాన్ని చూసి చెలించే స్వభావం, ఇబ్బందులు చూసి స్పందించే హృదయం ఒక పవన్ కళ్యాణ్ గారికే నేను రాజకీయ నాయకుల్లో చూశానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సంక్షేమ పథకాల మాయలో ఉంచేసి జనాన్ని మభ్యపెట్టే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. అందరూ వాళ్లే ఓట్లు, ఇక్కడ నాకు ఓట్లు వస్తాయా ఏదైనా చేస్తా, ఇక్కడ నాకు ఏదైనా లాభం ఉందా డెఫినెట్గా ఏదైనా చేస్తా అనే నాయకుల్ని చూసాం. కానీ అసలు ఆ పాడేరు, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబల్యమే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు వాళ్ళంతా. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, తెలుగుదేశానికి కూడా కాదు, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చేవి ఆ ప్రాంతాల్లో. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి లాభం లేని చోట పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సాహసోపేతంగా పర్యటించి వెలుగులు లేని గ్రామాల్లో వెలుగులు నింపి, రోడ్లు లేని గ్రామాలకు రోడ్లేసి, అదేదో తన సొంత దత్తత తీసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఆయన చేస్తున్న పనులతో పోలిస్తే చెప్పులు ఇవ్వటం అనేది అసలు నథింగ్ అన్నట్టు. కానీ చిన్న సహాయమే, కానీ వాళ్ళ ముఖాల్లో వెలుగులు చూసిన తర్వాత అత్యంత సంతృప్తినిస్తుంది. అలాంటి పని కూడా, చిన్న పని కూడా అనిపిస్తుంది అన్నమాట. మానవత్వంతో మెలిగే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, స్పందించే హృదయం ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అవసరాలను కూడా గుర్తించి ఆయన చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు.